హలో హాయ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మా వైరల్ వంకాయ బ్లాగ్స్ని ప్రోత్సహిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ వీడియో మీరు మిస్ అయితే మీ ఇష్టం, కానీ నాకు కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలని వచ్చాను. ఏంటంటే, ఈ ప్రపంచము చాలా ఫాస్ట్ అయిపోయింది. ఒకరితో ఒకరు మాట్లాడి ఒకరి గురించి ఒకరు పట్టించుకునే టైం అయితే ఎవ్వరికీ లేదు. గాయమైన, గతమైన, విజయమైన, అది ఏదైనా సరే నిన్ను నువ్వు రీఛార్జ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నా బాధ ఇది, నా గెలుపు ఇది, నా ఓటమి ఇది అని చెప్పే టైం నీకు లేదు. నువ్వు గెలిచావా, ఓడావా, నువ్వేం చేస్తున్నావు అని పట్టించుకునే తీరిక నీ చుట్టూ ఉన్న మనుషులకు లేదు. అవునా కాదా? చెప్పండి, మీరు నిజం చెప్పండి. బాధ లేని మనిషి లేడు, గాయం లేని గతం లేదు. ప్రతి ఒక్క మనిషి ఇప్పుడున్న ఈ కాలంలో ఏదో ఒక రకంగా బాధపడుతూ, గాయపడి, మానసికంగా లైఫ్లో చాలా ఒక నిరాశ నిస్పృహలతో నలిగిపోతున్నాడు. టైంకి తిండి లేదు, టైంకి నిద్ర లేదు, ఉన్న దాంతో సంతృప్తి లేదు, ఏదో కావాలని ఆరాటం. దగ్గరగా ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, పోగొట్టుకున్నప్పుడే విలువ తెలుస్తుంది. ఈ ప్రపంచంలో ఒకరినొకరు పట్టించుకునే తీరిక లేదు. ఎవరైనా నిజంగా మీకోసం ఏ స్వార్థము లేకుండా మీకు సహాయం చేసే వ్యక్తులు కానీ, మాట పరంగా కానీ ఏ రకంగా అయినా మీ పక్కన నిలబడి ఉంటాయి. దయచేసి వాళ్ళని దూరం చేసుకోకండి మీ మూర్ఖత్వంతో. కన్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళే పట్టించుకుని రోజులు. ఎక్కడో పుణ్యాత్ములు ఉండుంటారు కలిసి ఉండేవాళ్ళు కూడా, కానీ నా బాధ ఇది అని చెప్పుకోవడానికి కూడా ఒక టైం వస్తే ఒక మనిషి మన పక్కన ఉండరు. ఎవరికి ఫోన్ చేసి ఎవరితో మాట్లాడాలా అంటే ఆ టైంలో ఎవ్వరు మన మనసుకు దగ్గరగా అనిపించరు. ఇలాంటి దుస్థితిలో నేడు మనం ఉన్నాం. కాబట్టి మనం చేసే ప్రతి పని జాగ్రత్తగా చేయాలి. జీవితం అంతా అయిపోయింది అనుకుంటాం, ఇంకా సంతోషం అన్నది ఎక్కడో మిగిలే ఉంటుంది. వెతకండి. మిమ్మల్ని మీరే రీఛార్జ్ చేసుకోవాలి. మీ కన్నీళ్ళు మీరే తుడుచుకోవాలి. మీకు మీరే చేయూతనిచ్చుకోవాలి. ఉన్నన్ని రోజులు బ్రతకాలి. బ్రతకాలి అంటే కష్టపడాలి. నువ్వు కరెక్ట్గా ఉంటేనే నువ్వు ఏదైనా చేయగలవు, సాధించగలవు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, మనం ఏది ఇస్తే మనకు అదే తిరిగి వస్తుందని మర్చిపోవద్దు. నువ్వు మానసికంగా కానీ, మాట పరంగా కానీ, డబ్బు పరంగా కానీ, చదువు పరంగా కానీ ఎదుటివాడికి నువ్వు సహాయం చేస్తే నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఆ నేచర్ నీకు మళ్ళీ ఎవరో ఒకళ్ళ ద్వారా నీకు సహాయం చేస్తుంది. ఒకళ్ళని ఒప్పించకండి, మీ తలరాతను మీరు మార్చుకోకండి. అలానే అమాయకంగా గొర్రెల్లాగా కూడా తయారయ్యి ఎదుటి వాళ్ళ చేతులు మోసపోకండి. ప్రతి క్షణము, ప్రతి రూపాయి, ప్రతి నిమిషం మీ జీవితంలో చాలా ముఖ్యమైనది. నీ డబ్బుని, నీ ఓపికని, నీ ఆలోచనని, నీ శక్తిని నీ కోసం మాత్రం ఖర్చు పెట్టుకో. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు తర్వాత సెకండరీ, ఇదంతా ఇంట్లో వాళ్ళు. నీ ప్రపంచంలో ఫస్ట్ నీ గురించి నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు ఏ బలహీనతలో నిన్ను ఏ రకంగానూ బాధ పెట్టలేవు. నేను ఇదేదో లైక్స్ కోసమో ఇంకా దేనికోసమో కాదు. చాలా చుట్టూ జరుగుతున్న పరిస్థితుల్ని, మనుషుల్ని చూసి అవగాహనతో ఎంతోమందికి నేను నాకు చేతనైన సాయం చేసుకుంటూ వచ్చే మాట పరంగా ఏ విధంగా అయినా. యాక్చువల్గా నేను ఒక రైటర్ని, కానీ ఇక్కడ 1-2 కవితలు రాసినా ఎవరు ప్రోత్సహించలా. నాకు ఒక పేజీలో ఉంది, అందులో రాసుకుంటూ ఉంటా. కానీ వాళ్ళు అక్కడ రాసిన విషయాలు ఇక్కడ మీకు చెప్పాలనిపించింది, అందుకే చెప్తున్నాను. నీకు నువ్వే గురువు, నీకు నువ్వే శిష్యుడు. నీ తలరాతను మార్చుకునేది నువ్వే, ఇంకెవరో కాదు. నీ ఆలోచన ఎలా ఉంటే నీ జీవితం అలా ఉంటుంది. జాగ్రత్త. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.
ఆల్ ది బెస్ట్. మీకు వీలైతే ఈ బుక్ తెలుగులో ఇంగ్లీష్లో ఉంది, ట్రై చేయండి. ఎన్నో మంచి విషయాలు తెలుస్తాయి. టేక్ కేర్.